వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 8 మంది భక్తులు మరణించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 20 రోజుల క్రితమే ఈ గోడను నిర్మించినట్లే తెలుస్తుంది. ఈ ఘటనపై ఎప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు ఈ ఘటనపై తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ అపశృతి తర్వాత బుధవారం భక్తులు క్యూ లైన్లలో వెళ్లి అప్పన్న దర్శించుకున్నారు. విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న చందనోత్సవంలో మంగళవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. రాత్రి కురిసిన వర్షానికి గోడ కూలడంతో 8 మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కట్టడానికి ఉపయోగించిన రాళ్లు మీద పడడంతో భక్తులు మృతి చెందారు. 2 వైపులా ఫెన్సింగ్ ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన సహాయక చర్యలకు అధికారులను ఆదేశించారు. సింహాచలం ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా అధికారులు, మంత్రులు ఆనం, డోల బాల వీరాంజనేయ స్వామి, అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచలం దేవాలయ ధర్మదాయ అశోక్, గణపతిరాజు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా అధికారులతో మాట్లాడి ఈ ఘటన జరిగిన తీరును, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సహాయం వివరాలను తెలుసుకున్న సీఎం. గోడ కూలిన ఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణకు సీఎం ఆదేశం. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున పరిహారం, గాయపడిన వారికి 3 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం. లేదు లేదు లేదు